భారతదేశంలో ముస్లిం సహోదరులు కూడా దర్గాల దగ్గర కొబ్బరికాయలు కొడతారు. మరి మీరు క్రైస్తవులు ఎందుకు కొబ్బరికాయలు కొట్టరు అని అడిగాడు ఆయన. అప్పుడు నేను వెంటనే ఆయన అడిగాను, పూజారి గారు మరి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో మీరే నాకు చెప్పండి, అప్పుడు నేను కొడతానన్నాను. ఎందుకు కొట్టాలేమిటి, పెద్దలు నియమించిన నియమం అంతే, సాంప్రదాయాన్ని పాటించాల్సిందే అన్నాడు. కాదు, కారణం లేకుండా పెద్దలు ఏ సాంప్రదాయం పెట్టరు. పెద్దలు ఏది పెట్టినా ఒక కారణం అయితే ఉంటుంది. ఈ కొబ్బరికాయ ఎందుకు పూజలోకి వచ్చిందో చెప్పండి అన్నాడు. మీకు అంత తెలిస్తే చెప్పండి మరి అన్నాడు. నన్ను అప్పుడు చెప్పడం ప్రారంభించాను. మనుధర్మ శాస్త్ర నిర్మాణం కంటే ముందు మనం వెళ్ళినప్పుడు పూజలో కొబ్బరికాయ అనే ప్రస్తావనే లేదు. అప్పుడండి ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించి పూజ చేయాలనే పద్ధతి ఉండేది. ఈవెందో బైబిల్లో కూడా పవిత్ర జలమును గురించి రాయబడింది. రాగి బిందెలు, ఇత్తడి బిందెలు ఇప్పటికీ చూడండి, ఎవరు నిద్ర లేవక ముందు బావి దగ్గరకో చెరువు దగ్గరకో వెళ్లి పూజారులు ఏం చేస్తారు, నీళ్ళు తెస్తారు. ఒకవేళ అక్కడ మీరు కుళాయి ఉందనుకో, మీరేమో బోరింగ్ అంటారు కదా, బోరింగ్ ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దీని మీద 11 బిందెలు పోసేసి అమ్మయ్య ఇది పవిత్రమైనది అని అప్పుడు పట్టుకుంటారు. కాబట్టి ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలి అనే పద్ధతి ఆనాడు ఉండేది, ఈనాటికి కొనసాగుతుంది. అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెద్దలు ఏం గమనించారో తెలుసా, ఎటు చూసిన నీళ్లు అపవిత్రమైపోతున్నాయి. బావిలో ఉన్న నీళ్ళైనా, చెరువులో ఉన్న నీళ్ళైనా, పారే ఏటిలో ఉన్న నీళ్ళైనా అపవిత్రమైపోయాయి. ప్రతిరోజు వర్షం పడదు కదా, మరి ఎలా పవిత్రమైన జలములు దేవునికి సమర్పించాలి అని అందరూ కలిసి ఆలోచిస్తుంటే పెద్దల్లో ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ప్రకృతి పాడైపోతే జవాబు కూడా ప్రకృతిలోనే వెతుకుదామని అన్నాడు. ఎలా ప్రకృతిలో వెతకాలని వెతుకుతుంటే వచ్చిన ఐడియా ఏమిటంటే, ఈ కొబ్బరికాయలో ఉన్న నీళ్ళని ఎవరు ముట్టలేడు కదా, పూజలోకి ఇప్పటి నుంచి కొబ్బరికాయ తీసుకొస్తే కొబ్బరికాయలో ఉన్న పవిత్రమైన జలం దేవునికి ఇవ్వగలరు. ఈ మాట చెప్పగానే పూజారి గారు ఏమన్నారంటే, మా తాతగారు చెప్పిన సంగతులు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. గురుకులాల్లో ఇలాంటి విషయాలు నేర్పించారని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజమే, మీరు చెప్పింది అక్షరాల సత్యమే. దేవునికి పవిత్రమైన నీరు ఇవ్వడమే పూజలో ముఖ్యమైన భాగం అన్నాడు. అలాగైతే ఒక పాపి, ఒక బలహీనుడు 1000 కొబ్బరికాయలు దేవునికి కొడితే దేవుడు దర్శించి ఆ వ్యక్తి పాపాన్ని తొలగిస్తాడని అడిగాడు. అలా ఎలా కుదిరిద్దండి, పాప క్షమాపణ ఉంటుంది కదా, ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా అన్నాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పోని 1000 కాదు 10,000 కొబ్బరికాయలు కొడితే దేవుడు ఆ పాపిని దర్శిస్తాడంటే అలా ఎలా కుదురుతుంది సార్, కుదరదు అన్నాడు. దేవుడు అందరినీ దర్శిస్తాడటండి, దానికి ఖచ్చితంగా ఒక యోగ్యత ఉంటుంది అని అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, 1000 కొట్టినా 10,000 కొట్టినా దేవుడు ఆ వ్యక్తిని దర్శించడని మీరు అంటున్నారు. పవిత్రమైన కొబ్బరి నీరు సమర్పించినా దర్శించకపోతే, అదే క్రైస్తవుడిలో ఎవడైనా పాపి పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి కొబ్బరికాయ ప్లేస్ లో తన గుండెకాయ కొట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారిస్తే నా దేవుడు దిగొస్తున్నాడు, ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తున్నాడు, ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడు, ఆ వ్యక్తిని బాగు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి పూజారి గారు, కొబ్బరి నీరు పవిత్రమా, కన్నీరు పవిత్రమా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, కన్నీళ్ల కంటే భూమి మీద ఇంకో పవిత్ర జలమే లేదు సార్, అందుకే మేము కొబ్బరికాయ కొట్టడం అని కన్నీళ్లు గార్చడం ప్రారంభించాం సార్. ప్రైజ్ ద లార్డ్. ఇది కూడా ఎవరు అంటుకొని ముట్టుకొని పవిత్ర జలము సార్. ఇంతకు మించిన పరిశుద్ధమైన నీరు ఈ భూమి మీద ఎక్కడ దొరకదు. మేము కొబ్బరికాయ కొట్టడం మానింది ఆచార సాంప్రదాయాలు మార్చడం కదా, దాని అసలు రూపమేమో దేవుడు మాకు అర్థమయ్యేటట్లు చేశాడు. మా గుండెకాయ కొడుతున్నాం దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును.